నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థంలో వెలసిన శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతాయి అంటే, ఒక పక్క అలనాటి పౌరాణిక నాటకాలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఊరు వాడ అంతా ఏకమై సపరివార సకుటుంబ సమేతంగా అందరూ హాయిగా ఆనందంగా కేరింతలు కొడుతూ స్వామివారి కళ్యాణానికి విచ్చేసిన వేలాది మంది భక్తులతో, విద్యుత్ దీపాలంకరణతో, దగదగా మెరిసిపోతున్న వీధులతో, అడుగడుగున అంగళ్లతో, సముద్ర స్నానానికి విచ్చేసిన భక్తులతో, అట్టహాసంగా హంగు ఆర్భాటాలతో, ఉత్సవాలతో, కోలాటాలతో ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల రద్దీతో కొనసాగిపోతుంది. సాక్షాత్తు ఆ శ్రీరాముడే సీతాన్వేషణలో భాగంగా సముద్ర తీరాన సంచరిస్తున్నప్పుడు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థంలో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. స్వయంగా ఆ శ్రీరాముడే ప్రతిష్ఠించారు కాబట్టి, శ్రీరాముడు సేవించిన దేవుడు కాబట్టి రామలింగేశ్వరుడుగా పేరు వచ్చింది. ఆ రామలింగేశ్వరుడి కృపా కటాక్షాలకు అందరూ పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రీల్ని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన డివోషనల్ దినేష్ ఛానల్ని ఫాలో చేయండి.